హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ కిచెన్. ఈరోజు మీకు ఒక చట్నీ చూపిస్తాను చూడండి. నల్లేరండి ఇది శుభ్రంగా చెప్పాను కదా, ఇంతకుముందు సారి కూడా నేను మీకు చెప్పాను. నల్లేరు చాలా మంచిది, మోకాళ్ళ నొప్పులు వీటన్నిటికీ నూనె పెట్టుకొని శుభ్రంగా దీన్నంతా తీసుకోవాలని చెప్పాను కదండి. ఇవ్వండి నల్లేరు, చూసారు కదా, ఇది పొలం గట్లంబడి అక్కడ దొరుకుతుంది. ఇది చాలా మంచిది డైజెషన్కి, మరి కాన్స్టిపేషన్ వాళ్ళకందరికీ మంచిదండి. ఈ నల్లేరు ఇదండి నల్లేరు ఎక్కడ దొరికితే అక్కడ నేను తెచ్చుకొని చేసుకుంటుంటా. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వాళ్ళకి చాలా శ్రేష్టమైన ఆహారం అని చెప్పుకోవచ్చు ఈ నల్లేరు చట్నీ. నల్లేరు మెంతి కూర అండి, రెండు కలిపి చట్నీ. నల్లేరు ఇదండి, ఇంత ఉంది కదా నల్లేరు, మెంతి కూర ఒక పిడకనంత, టమాటోస్ ఒక 4, కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిర్చి అండి. వీటన్నిటిని నూనెలో వేపుకోవాలి. ఇదండి ఇది కొంచెం కలర్ మారే వరకు వేసుకున్నాము. నల్లేరు ఇలా కాడలు ఉంటుంది కదండి, ఇది గ్లౌజ్ వేసుకొని చక్కగా ఈనెలు తీసేసుకోవాలండి. బీరకాయ చెక్క ఎలా తీసుకుంటామో అలా తీసుకోవాలండి, లేకపోతే ఇవి వేళ్ళు అనేటివి చిల్లబెడితే నేను గ్లౌజ్ వేసుకొని తీసానండి. ఇవన్నీ నేను ఇంతకుముందు నా దాంట్లో చూపించాను చూడండి, నల్లేరు గురించి చెప్పాను. నల్లేరు చాలా ఆరోగ్యానికి మంచిదండి నల్లేరు. ఇది దీంట్లో జీలకర్ర కూడా వేసాను చూడండి అడుగున. ఇది కొంచెం గోల్డ్ కలర్ వరకు మార్చుకోవాలి. ఇది ఎందుకంటే మెయిన్గా మోకాళ్ళ నొప్పులకు, చాలా కీళ్ళ నొప్పులకు చాలా బాగా పనిచేస్తుందండి. మన ఇంట్లోనే మనము ఇట్లాంటివన్నీ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తుంటే బాగుంటుంది, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అండి. ఇది కొంచెం ఫ్రై కావాలి. ఇదండి చక్కగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు మెంతం కూర వేసుకోవాలండి. ఇదండి మెంతి కూర వేగిపోయింది కదా, ఇప్పుడు టమాటోస్, టమాటోస్ కూడా వేగనిద్దాం. కొంచెం పసుపు వేద్దాం. ఇదండి టమాటో వేగిపోయింది కదా, పచ్చిమిర్చి కూడా వేయించేసానండి ఆల్రెడీ. ఇప్పుడు ఇదండి కొత్తిమీర వేసిన ఫైనలీ. ఇది నల్లేరు, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర అన్నీ కలిపి మిక్సీ చేయాలండి. మిక్సీ వేసినాక తాలింపు వేస్తాం. తాలింపు వేసినాక చూపిస్తానండి.